థ్యాంక్ యూ అజయ్. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే జాన్ చాప్టర్ 3కి తెరిచినట్లయితే దేవుని వాక్యాన్ని కొంచెంసేపు ధ్యానిద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం. ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సీ ఫస్ట్ టైం ఇన్ అ చర్చ్ ప్రెమిసెస్ ద వర్డ్ born again, and I heard your pastor preached. It's so nice to hear that gospel is being preached in churches. And I say this not in a sarcastic way. I say this after being in ministry for 17 years. I say this after going to several churches. And it's so nice to see the word born again and the word gospel. బహుశా మీలో కొంతమంది మొట్టమొదటిసారి వస్తున్నారేమో. సో కొన్ని మాటలు ఒకవేళ కొత్తగా ఉన్నట్లయితే వెళ్ళిపోయే లోపల మీకు ఒకవేళ ఇవి అర్థం కాకపోయినట్లయితే నన్నైనా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారులైనా, లేకపోతే మిమ్మల్ని తెచ్చిన ఫ్రెండ్స్నైనా సరే దయచేసి అడగండి. రైట్? అడగకోకుండా మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళదు. యోహాను సువార్త 3వ అధ్యాయం, జాన్ చాప్టర్ 3. లెట్ మీ ఆస్క్ యూ ఫ్యూ క్వశ్చన్స్. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ నోవాహు సమయంలో ఎంతమంది బహుశా మనుషులు ఉండొచ్చు అందాజ్గా? సెవరల్ పీపుల్, రైట్? అండ్ రిమెంబర్, దే వర్ లివింగ్ ఫర్ అ మిలేనియం ఆల్మోస్ట్ కదా. 800, 900, 600 సంవత్సరాలు బ్రతుకుతూ ఉన్నారు. అండ్ పిల్లలు పుట్టగొడుగుల్లో పుట్టింటారు కదా. బట్ హౌ మెనీ పీపుల్ వర్ యాక్చువల్లీ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్ టర్మ్స్ ఎంతమంది రక్షణ పొందారు? ఎంతమంది ఆ పడవ ఆర్ నావ ఆ ఆర్క్లో ఉన్నారు? దిస్ ఈజ్ జస్ట్ ద 6th, 7th చాప్టర్ ఆఫ్ ద వెరీ ఫస్ట్ బుక్ ఆఫ్ ద హోలీ బైబిల్. ఎంతమంది? 8 పీపుల్, రైట్? నోవా, ఆయన భార్య, ఆయన 3 కుమారులు అండ్ 3 కోడళ్ళు. జస్ట్ 8 పీపుల్. ఇమాజిన్ ద రేషియో. లక్షల మంది ఉండొచ్చు, కానీ దాదాపు 120 సంవత్సరాల వరకు ఓల్డ్ టెస్టిమెంట్ మాటల్లో చెప్పాలంటే సువార్త ప్రకటింపబడినప్పుడు 8 మంది మాత్రమే లోపలికి ఎక్కారు. మీరు చెప్పండి, ఎంతమంది బహుశా ఐగుప్తును విడిచి మోషే నాయకత్వం కింద కానాను వెళ్ళటానికి ఎంతమంది బయలుదేరారు అందాజుగా? ది ఎస్టిమేషన్ ఇస్ 20 lakh people. 6 లక్షల మంది ఉన్నారు. బట్ యూ పుట్ ద women and the children together, close to 20 lakh people. You tell me how many of them actually landed in Canaan from the original group? ఎంతమంది రీచ్ అయ్యారు? 2 కదా. నా అందరూ రక్షణ పొందలేదు అని మనం చెప్పలేము, కానీ చాలామంది అయితే ఎడారిలోనే నశించిపోయారు. ఇన్ఫ్యాక్ట్ మనకి న్యూ టెస్టిమెంట్లో దెర్ ఆర్ న్యూమరస్ రిఫరెన్సెస్ దట్ టెల్ us దట్ నాట్ ఎవ్రీబడి ఈజ్ అ born again బిలీవర్. ఇన్ఫ్యాక్ట్ రోమన్స్ చాప్టర్ 2లో చాలా స్పష్టంగా ఉంది, ప్రతి ఒక్కరు యూదులు కాదంట. Who is a true Jew? He who is circumcised in the heart. యేసుప్రభు వారు పిలిచినప్పుడు వేల కొలది మంది, మల్టిట్యూడ్స్ అని రాయబడింది సువార్తల్లో. మల్టిట్యూడ్స్ ఫాలోడ్ హిమ్. అందులో 72 మందిని ఆయన పరిచర్యకు ఎన్నుకున్నాడు. ఆ 72లో 12 మందిని శిష్యులుగా ఆయన ఎన్నుకున్నాడు. ఆ 12 మందిలో కూడా 3 దేవర్ పార్ట్ ఆఫ్ ద ఇన్నర్ సర్కిల్. ఇంట్రెస్టింగ్లీ సిలువ ఎపిసోడ్ వచ్చేసరికి ఆ 3లో కూడా ఒక ఆయన ఉన్నాడు. మీనింగ్ టు సే, మై ఫ్రెండ్, the ratio, biblically speaking, the ratio gets smaller. మానవ చరిత్ర అంతమము వచ్చేసరికి, నిత్యత్వము మొదలయ్యేసరికి రేషియో చాలా తగ్గిపోతూ ఉంటుంది. అండ్ ద వర్స్ట్ డిసెప్షన్ ఎవరిది అంటే, సంఘములో ఉంటూ చర్చ్ బిల్డింగ్ ద్వారాల ద్వారా నరకానికి వెళ్ళే వాళ్ళది. బికాస్ దే బిలీవ్ ఆల్ అలాంగ్ దట్ దే బిలాంగ్ టు జీసస్ క్రైస్ట్. వాళ్ళు రక్షణ పొందామనుకుని, వారి పాపాలు క్షమింపబడ్డాయని, వారి పేర్లు జీవగ్రంథంలో లిఖింపబడ్డాయని, వారి నిత్యత్వానికి వారసులు అనుకుని, వారు నిజంగానే సంఘములో అంగము అనుకుని మోసంలో జీవిస్తూ ఉంటారు. దేర్ ఇస్ ద వర్స్ట్ డిసెప్షన్. దిస్ మార్నింగ్ ఐ వాంట్ యూ టు లుక్ ఎట్ వన్ మ్యాన్ who probably in the Old Testament terms, in the early New Testament terms, looked like a believer but was never a believer. యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుంచి. He comes to our Lord Jesus Christ. John chapter 3 verse 1 to 8. Let me read. Now there was a Pharisee, a man named Nicodemus, who was a member of the Jewish ruling council. He came to Jesus at night and said, Rabbi, we know that you are a teacher who has come from God. For no one could perform the signs you are doing if God were not with him. Jesus replied, very truly I tell you, no one can see the kingdom of God unless they are born again. How can someone be born when they are old? Nicodemus asked. Surely they cannot enter a second time into their mother's womb to be born. Jesus answered, very truly I tell you, no one can enter the kingdom of God unless they are born of water and the Spirit.
flesh gives birth to flesh, but the Spirit gives birth to spirit. You should not be surprised, the Lord Jesus said, at my saying, you must be born again. You should not be surprised at my saying, you must be born again. The wind blows wherever it pleases. You hear its sound, but you cannot tell where it comes from or where it is going. So it is with everyone born of the Spirit. If you are writing a title for this sermon, maybe we can take that as the title. Verse 7. యేసుప్రభువు చెప్తున్న మాటల్లో నుంచి ఒకవేళ ఈ సందేశానికి శీర్షిక ఏమైనా పెట్టుకోవాలనుకున్నట్లయితే ఇట్ ఈస్ యూ మస్ట్ బీ బోర్న్ అగైన్. యూ మస్ట్ బీ బోర్న్ అగైన్. 3 విషయాలు మనం గమనిద్దాం. నంబర్ 1, ద సిన్నర్స్ కండిషన్. ద సిన్నర్స్ కండిషన్. Number 2, the Savior's solution. And number 3, the Spirit's conviction. 3 విషయాలు యేసు ప్రభు వారితో మాట్లాడటానికి వచ్చినటువంటి ఈ నికోదేము యొక్క సంభాషణ నుంచి మనం గమనించవచ్చు. ప్లీజ్ టెల్ మీ, వెన్ యూ లుక్ ఎట్ దిస్ ప్యాసేజ్, ప్రత్యేకంగా ఈ 8 వచనాల్లో నికోడిమస్ అనేటువంటి వ్యక్తి గురించి వాట్ డేటా కెన్ బి కలెక్టెడ్? ప్లీజ్ టెల్ మీ క్విక్లీ. Let us look at the qualifications of Nicodemus. Very good. He was what's the first thing you learn? Pharisee. Okay. Pharisee. Any answers about Pharisee ante ఎవరని చెప్పగలుగుతారా? వాస్తవంగా న్యూ టెస్టిమెంట్ రాగానే ఈ పేర్లు కనపడతాయి మనకి. ఓల్డ్ టెస్టిమెంట్ అంతట్లో జెనసిస్ నుంచి 2 Chronicles వరకు, విచ్ ఇస్ ద హీబ్రూ వే ఆఫ్ ఆర్డరింగ్ ది ఓల్డ్ టెస్టిమెంట్. ఎక్కడ చూసినా సరే మనకి పరిచయాలు కనపడరు, సద్దూకాయలు కనపడరు కదా. స్క్రైబ్స్ కనపడతారు అక్కడక్కడ, పరిచయాలు సద్దూకాయలు మాత్రం కనపడరు. ఎవరు ఈ పరిచయాలు అంటే, ఎప్పుడైతే ఇశ్రాయేలు రాజ్యాన్ని దేవుడు ఎగ్జైల్లోకి, చెరలోకి పంపించాడో, డ్యూరింగ్ దట్ టైమ్ దేర్ వాజ్ అ గ్రూప్ అండర్ ద పర్షియన్స్. బాబిలోన్ టైం నుంచి పర్షియా, మీడీస్ అండ్ పర్షియన్స్ ప్రపంచాన్ని వెళ్తున్న సమయంలో దేర్ వాజ్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ గ్యాదర్ టుగెదర్. ఇన్ఫ్యాక్ట్ ఫారసీ అనే మాటకు అర్థం ఏంటంటే సెపరేటిస్ట్, or somebody who set themselves apart so that they can live by God's word. They believed that దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు రాతపూర్వకంగా యూదుల చేతిలో మాత్రమే పెట్టాడు అనేటువంటి నమ్మకాన్ని కలిగిన వారందరూ కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి డ్యూరింగ్ దిస్ టైం, బికాస్ టెంపుల్ లేదు, దేర్ ఫోర్ డ్యూరింగ్ ద ఎగ్జైల్ టైం, చెరలోకి వెళ్ళినప్పుడు పరిసయ్యులు అనేటువంటి గుంపు వాక్యానుసారంగా శుద్ధంగా బ్రతకటానికి నిర్ణయించుకున్నటువంటి ఒక గుంపు. వెరీ గుడ్. సో దిస్ మ్యాన్ ఈజ్ అ వెరీ రిలీజియస్ మ్యాన్. కెన్ వి సే దట్? ఇంకేమైనా కనపడుతున్నాయా? అపార్ట్ ఫ్రమ్ నిఖిల్, అదర్స్ కెన్ ఆన్సర్ బికాజ్ నిఖిల్ ఈజ్ లిస్నింగ్ టు ది సర్మన్ సెకండ్ టైం. ఇంకేమన్నా ఉన్నాయా అక్కడ అమ్మా? వెరీ గుడ్. రూలర్ ఆఫ్ వాట్? ద జూయిష్ రూలింగ్ కౌన్సిల్. In other words, he is basically part of the Supreme Court of Israel, right? ఎప్పుడైతే ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్ అంటే పాత నిబంధన కొత్త నిబంధన, ఈ కాలంలో కొత్త నిబంధన యేసుప్రభు వారు పుట్టిన సమయానికి యూదులు వారి యొక్క సమస్యలను వాదించుకోవటానికి, ఇది సత్యమైనది, ఇది అసత్యమైనది, ఇది మంచిది, ఇది చెడ్డదని నిర్ధారించడానికి వారు ఏర్పరచుకున్నటువంటి గుంపు పేరు సన్హెడ్రిన్. దాదాపు 71 మంది దాంట్లో ఉంటారు. ఎవరెవరు ఉంటారు దాంట్లో? ఆయనకి ప్రెసిడెంట్ ఎవరు? చీఫ్ ప్రీస్ట్ ప్రెసిడెంట్, ప్రధాన యాజకుడు దానికి ప్రెసిడెంట్గా ఉన్నారు. అంతేకాకుండా దీంట్లో హెరిడిటరీగా అంటే వారసత్వంగా అయినా రావచ్చు, పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ అయినా రావచ్చు. ఈ గుంపులో పరిసయ్యులు, సద్దూకాయలు మాత్రమే ఉంటారు. కొంతమంది స్క్రైబ్స్ కూడా ఉండేవారు. దాంట్లో ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి నికోదేము అని మనం తెలుసుకోవచ్చు. నా వై ఇస్ దట్ ఇంపార్టెంట్, దట్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్? మన దేశంలో మన దేశాన్ని నడిపించడానికి మూలము రాజ్యాంగం. ఎస్, కాన్స్టిట్యూషన్. ఇస్రాయేల్ రాజ్యాన్ని నడిపించడానికి మూలము ద కాన్స్టిట్యూషన్ ఈజ్ ది ఓల్డ్ టెస్టిమెంట్, విచ్ మీన్స్ టు సే నాట్ జస్ట్ ఈయన కేవలము రిలీజియస్ పర్సన్ మాత్రమే కాదు, ఇతను దేవుని యొక్క వాక్యాన్ని క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి అని మనం తెలుసుకోవచ్చు. ఎనీ అదర్ డేటా అమ్మా? హీ ఈజ్ అ జూయిష్ టీచర్. వేర్ డిడ్ యూ ఫైండ్ ఇట్? వెరీ గుడ్. Can you tell me? Look at the verse and tell me. So, he is a Pharisee. That means very religious. Number 2, he is a Jewish council member. That means he knows the law. You said the teacher. Where is it? Amma? 10th verse. ఏమనుంది 10th verse లో చెప్పండి.
ఆయనకు ఆయనే చెప్పుకుంటున్నాడా, ఎవరైనా రికగ్నైజ్ చేస్తున్నారా ఆయన టీచర్ అని? జీసస్ ఇన్ఫ్యాక్ట్ గ్రీక్లో చూసినట్లయితే అక్కడ ద టీచర్ అని ఉంది. అంటే యేసుప్రభు వారే నికోదేముని, ఆర్ యూ నాట్ ద టీచర్ ఆఫ్, హీస్ అ వెరీ వెల్ రెప్యూటెడ్ టీచర్ ఇన్ ఇజ్రాయెల్. యేసుప్రభు వారు గుర్తిస్తున్నాడు. సో హీ నోస్ ద లా వెరీ వెల్. ధర్మశాస్త్రాన్ని చాలా క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తి. ఇంకేమన్నా ఉన్నాయా? ఎనీ అదర్ డేటా రిగార్డింగ్ హిమ్? ఇంకొకటి ఉంది చూడండి. వాట్ అబౌట్ హిజ్ ఏజ్? ఈజ్ హీ అ యంగ్ మ్యాన్ లైక్ యూ అండ్ మీ? నో. వాట్ ఈజ్ హీ దెన్? ఓల్డ్. ఎక్కడుందా మాట మనకి? ఎవరన్నా చెప్తున్నారా, ఆయనకైనా చెప్పుకుంటున్నాడా? ఆయనకైనా చెప్పుకుంటున్నాడు. హీ ఈజ్ ప్రాబబ్లీ అన్ ఎల్డర్లీ పర్సన్. He is an elderly person. Now listen to this very carefully. ఇందాక అంకుల్ అడిగారు ఏజ్ ఎంత అని. ఓకే, ఆయన కూడా చెప్తున్నాడు నా ఏజ్, నేను చాలా పెద్దోడని. వాట్ ఈజ్ ఫ్యాసినేటింగ్ ఇస్ దిస్. వాక్యానికి క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తి, పరిశుద్ధంగా బ్రతకటానికి ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని ఎరగటమే కాదు, ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ, ధర్మశాస్త్రంలో బాగా మంచి లోతైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, ఏజ్లో పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆల్ దీస్ క్వాలిఫికేషన్స్ డిడ్ నాట్ మ్యాటర్ బికాజ్ డీప్ డౌన్ he had a question, he had a quest. Look at verse 2. He came to Jesus at night. ఎందుకు వచ్చాడు? ఎందుకంటే ఆబ్వియస్లీ ఫరిసీలకి యేసు ప్రభుకి పడదు కనుక, డే టైం వచ్చినట్లయితే గొడవలు అవుతాయి కనుక. Night time he came and said, Rabbi, we know that you are a teacher who has come from God. యేసు ప్రభు గురించి ఏమేమి విషయాలు ఆయన ఆమోదిస్తూ ఉన్నాడు, ఇవి కరెక్ట్ అని చెప్తా ఉన్నాడు. వర్స్ 2లో మీరు చూసి చెప్పండి. 2వ వచనంలో యేసు ప్రభు గురించి ఏమేమి విషయాలు నాకు తెలుసు, నేను అంగీకరిస్తున్నానని చెప్తున్నాడు. నంబర్ 1 థింగ్, యేసు ప్రభువుని బోధకుడుగా, ఈయనే మతబోధకుడు, ఈయనే వెల్ రెప్యూటెడ్ టీచర్, ఈయన ఎస్టాబ్లిష్ టీచర్, ఈయన సుప్రీంకోర్టులో ఉన్నటువంటి వ్యక్తి. బట్ హీ రికగ్నైజ్డ్ దట్ దిస్ యంగ్ మ్యాన్ దట్ హీ వాజ్ లుకింగ్ అట్ ఈజ్ నాట్ అ నార్మల్ మ్యాన్. రబ్బాయ్ అని పిలుస్తూ ఉన్నాడు. అండ్ నాట్ జస్ట్ రబ్బాయ్, ఇంకో ఏమంటున్నాడు? We know. In fact, he is speaking for the entire Pharisaical group, right? Pharisees గ్రూప్కి ప్రతినిధిగా మాట్లాడుతున్నాడు. మా అందరికీ తెలుసు. ఏం తెలుసు మాకు? యు ఆర్ అ టీచర్ సెంట్ ఫ్రమ్ గాడ్. నువ్వు టీచర్ మాత్రమే కాదు, దేవుని చేత పంపబడినటువంటి బోధకుడు అని మాకు తెలుసు అన్నాడు. దానికి వ్యాలిడేషన్గా ఏం చెప్తున్నాడు చూడండి verse 2లో. How is he saying we know you are sent from God? Because of the miracles you are doing. Nobody can have authority and power like you. But look at verse 3. Jesus replied, well, thank you very much. It's so nice that you already recognized. He doesn't say that, right? What is Jesus' answer? Verily or truly, truly I say to you. ఒకవేళ మనం గ్రీక్ భాషలో చదువుతున్నట్లయితే దాని అర్థం వచ్చి ఆమెన్ ఆమెన్. యేసు ప్రభు వారు ఎప్పుడైనా సరే అసర్టివ్ స్టేట్మెంట్స్, ప్రధానమైనటువంటి సత్యాలు, ఇంపార్టెంట్ సమరీ స్టేట్మెంట్స్ చేయాలనుకున్నప్పుడు ఆమెన్ ఆమెన్ అనే మాట వాడుతూ ఉన్నారు. అంటే యూ కాంట్ మిస్ దిస్. నికోడెమస్, నువ్వు టీచర్ అయి ఉండొచ్చు, నువ్వు నేను ఎవరో తెలిసి ఉండొచ్చు, బట్ జాగ్రత్తగా విను, నేను చెప్పేది చాలా ప్రాముఖ్యమైంది. ఏంటిది అంటే, హియర్ ఇస్ ద స్టేట్మెంట్, నో వన్ కెన్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్లెస్ దే ఆర్ బార్న్ అగైన్. గన్ షాట్ కొట్టిండు యేసు ప్రభు. నికోడెమస్ ఇంకా ఏం చెప్పలేదు నేను ఎందుకు వచ్చానని. ప్రిలిమినరీ గ్రీటింగ్ స్టేజ్లో ఉన్నాడు కదా. గ్రీటింగ్ స్టేజ్లో యేసుప్రభుతో మాట్లాడుతున్నాడు. అయ్యా నువ్వు ఇది, నువ్వు అది, మాకు తెలుసు, బేసిక్గా మా బ్యాచ్ అంతటికి తెలుసు అంటా ఉన్నప్పుడు యేసుప్రభు లుక్డ్ ఎట్ హిమ్ అండ్ సెడ్, నికోడెమస్, లెట్ మీ టెల్ యూ ది మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఆమెన్ ఆమెన్. లిసన్ కేర్ఫుల్లీ. ఎనీథింగ్ యూ కెన్ మిస్, దిస్ యూ డోంట్ మిస్, నికోడెమస్. Listen carefully, and that is this:
Nobody from Adam to Antichrist, nobody, including you, Nicodemus, can ever see the kingdom of God unless they are born again. Meaning to say, my friend, నికోడిమస్ యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాడు అంటే, ధర్మశాస్త్రాన్ని తెలిసిన, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నా, ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నా, పరిశుద్ధంగా బ్రతకటానికి ప్రయత్నిస్తున్నా, వృద్ధుడైన వాడైనా, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్లో మంచి స్థానం కలిగి ఉన్న, యేసు ప్రభు మిరకల్స్ చేస్తున్నాడు కనుక యేసు ప్రభు దేవుని చేత పంపబడ్డాడు అనేటువంటి జ్ఞానం ఉన్నా సరే, నికోడిమస్కి రక్షణ లేకపోయినట్లయితే, నికోడిమస్కి తిరిగి జన్మింపబడినటువంటి అనుభవం లేకపోయినట్లయితే, he and you and I cannot enter the kingdom of God. You might ask, అసలు యేసు ప్రభు ఇదే నికోడిమస్ ఆయన దగ్గరికి వచ్చాడని ఎట్లా తెలుసు? Just look at one verse, John chapter 2. John chapter 2, look at verse 23, my friend. And 23 నుంచి 25 వరకు మనం చూద్దాం. This will be part of your group discussion question also, okay? Now, when Jesus was in Jerusalem at the Passover feast, many believed in his name. ఎందుకు? When they saw the signs that he was doing. ఆయన చేస్తున్నటువంటి సూచక్రియలను చూసి అనేకులు యేసు ప్రభువుని నమ్మటం మొదలు పెట్టారంట. 24వ వచనంలో పారాడాక్స్ చూడండి. బట్ జీసస్ ఆన్ హిస్ పార్ట్ డిడ్ నాట్ ఎంట్రస్ట్ హిమ్సెల్ఫ్ టు దెమ్. యేసు ప్రభు మాత్రం వాళ్ళు నమ్మలేదు. ఎందుకు నమ్మలేదు? బికాస్ హీ న్యూ ఆల్ people. Look at verse 25. And he needed no one to bear witness about man. Enduku? Because he himself knew what was in man. Look at me, my friend. There is only one person who knows exactly who you are, and that's not you. That's God alone. దట్ ఈస్ జీసస్ క్రైస్ట్ అలోన్. నువ్వు ఏమై ఉన్నావు, నువ్వు ఎవరివై ఉన్నావు, నీ నిత్యత్వం ఏంటి, నీ నిత్య గమ్యం ఏంది, నువ్వు యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరిస్తావా అంగీకరించవా, నీ గురించి తెలిసిన ఏకైక వ్యక్తి ఇస్ జీసస్ క్రైస్ట్. నో బడీ ఎల్స్ నోస్, నీదర్ యూ నార్ ద డెవిల్, నో బడీ. ఓన్లీ గాడ్ నోస్ హూ యు ఆర్, అండ్ ఓన్లీ గాడ్ నోస్ వాట్ యు నీడ్. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ వచనాల తర్వాత యోహాను భక్తుడు ఆత్మచేత ప్రేరేపింపబడి 3వ అధ్యాయం రాస్తా ఉన్నాడు. మీనింగ్ టు సే, జీసస్ న్యూ ఎగ్జాక్ట్లీ వాట్ వాజ్ నికోడిమస్ కండిషన్. నికోడిమస్ విత్ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ బేసికలీ అ సిన్నర్. దట్ ఈస్ వై ద ఫస్ట్ పాయింట్ ఈజ్ సిన్నర్స్ కండిషన్. జాగ్రత్త వినండి. 3వ అధ్యాయంలో మనకు కనపడుతున్నటువంటి వ్యక్తి రిలీజియస్గా చూసుకున్నట్లయితే పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టం ఉన్నటువంటి వ్యక్తి, ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తి, రైట్, వృద్ధుడైనటువంటి వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని తెలిసినటువంటి, యేసు ప్రభువు గురించి వేరే వాళ్ళలాగకుండా కొంచెం మంచి అభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తి. బట్ జీసస్ లుక్స్ ఎట్ హిమ్ అండ్ సేస్, మై ఫ్రెండ్, జీసస్ లుక్స్ ఎట్ హిమ్ అండ్ సేస్, యూ కాంట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్లెస్ యు ఆర్ బార్న్ అగైన్. 4వ అధ్యాయంలో వేరే ఒక స్త్రీ వస్తుంది. ఆమె నికోడిమస్ లాగా కాదు, యంగ్, అప్పుడే 5 భర్తలను మార్చింది. షీఈస్ జస్ట్ చేంజింగ్ మెన్ లైక్ చేంజింగ్ క్లోత్స్. షీ డింట్ నో ద లా. ధర్మశాస్త్రం తెలీదు. ఆ మాట్లాడుతున్న దానికి చెప్తున్న దానికి చాలాసార్లు కనెక్షన్ కూడా ఉండదు. భయంకరమైన పాపంలో బ్రతుకుతూ ఉన్నది. ఎంత భయంకరమైన పాపంలో పడుతుందంటే, ఈయనేమో పగలొస్తే నా పరిశుద్ధతకి ఎఫెక్ట్ అవుతుంది అని రాత్రి వస్తే, ఆమెమో పొద్దున పూట నీళ్ళు తీసుకోవటానికి వెళ్తే నా పాపం గురించి డిస్కషన్ జరుగుతుందేమోనని మిట్ట మధ్యాహ్నం వెళ్తూ ఉంది. ఇద్దరికి యేసు ప్రభు ఒకటే మెసేజ్ ఇచ్చాడు. వాట్ ఇస్ ద మెసేజ్? You must be born again. I always tell this. God divides humanity into 2 parts. మనుషులు రకరకాల ప్రాంతాల్లో రేసుని బట్టి, కలర్ని బట్టి, క్యాస్ట్ని బట్టి, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి రకరకాలుగా విభజించవచ్చు. దేవుడు 2 విధాలుగా విభజిస్తాడు. ఆదాములో ఉన్నవారెవరు, క్రీస్తులో ఉన్నవారెవరు, క్రీస్తులో రక్షణ పొందిన వారెవరు, క్రీస్తును విసర్జిస్తున్న వారెవరు. లైక్ కోవిడ్ వచ్చినప్పుడు ప్రపంచం అంతా 2 భాగాలుగా విభజించబడింది. నువ్వు ఈ క్యాస్టా, నీ శాలరీ ఎంత, నీ రంగు ఎంత, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు హీరోనా, నువ్వు తోపా, నువ్వు తురుమా పక్కన పెట్టేశాం. ఒకటే క్వశ్చన్, ఏంటిది? పాజిటివా? బికాస్ డెత్ ఈజ్ నో రెస్పెక్టర్ ఆఫ్ యువర్ క్యాస్ట్, ఆఫ్ యువర్ కలర్, ఆఫ్ యువర్ హెరిడిటరీ. డెత్ ఈస్ గోన్ టు నాక్ అట్ యువర్ డోర్ బికాస్ డెత్ ఈస్ గాడ్స్ మెసెంజర్. సో number 1, the sinner's condition.
వాట్ ఈస్ ద సిన్నర్స్ కండిషన్? ద సిన్నర్స్ కండిషన్ ఇస్ దిస్, that జాగ్రత్త వినండి, ద సిన్నర్స్ కండిషన్ ఇస్ దిస్, దట్ హీ ఈస్ స్పిరిచువల్లీ డెడ్. ప్లీజ్ రైట్ డౌన్ అ స్క్రిప్చర్ వర్స్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. నిఖిల్ పడదు కదా, ఇప్పుడు పడదు కదా? ఓకే. బైబిల్ చెప్తున్న బహుశా చాలా ఆల్మోస్ట్ అన్ని మతాలు విరుద్ధంగా ఉన్న సిద్ధాంతం ఏంటంటే, బైబిల్ చెప్తున్న సిద్ధాంతం ఏంటంటే, మనిషి జన్మతః పాపి. మనిషి పుట్టుకతో పాపిగా పుడుతున్నాడు. మనిషి పుట్టి పాపం చేయట్లా, మనిషి పాపిగా పుడుతున్నాడు కనుక పాపం చేస్తూ ఉన్నాడు. అండ్ పాపం వలన వచ్చినటువంటి జీతం ఏంటంటే డెత్. వీఆర్ స్పిరిచువల్లీ డెడ్. ఫిజికల్ డెత్ కంటే కూడా ముందు ఇన్హెరెంట్గా మనలో ఉన్నది ఏంటంటే స్పిరిచువల్లీ వీఆర్ డెడ్. అంటే బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, నీకు రక్షకుడు ఎందుకు కావాలి అంటే, పాపం అనే సముద్రంలో నువ్వు కొట్టుమిట్లాడుతూ ఉంటే యేసుప్రభు గాస్పుల్ అనేటువంటి జాకెట్ నీకేస్తే నువ్వు కష్టపడి దాన్ని పట్టుకుని ఇమీడియట్గా లాక్కుంటూ పడవలోకి రాలా. బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, నువ్వు పాపం అనే సముద్రంలో కింద నిర్జీవంగా చచ్చిపోయి ఉన్నావు. You are under the power of Satan. You are under the influence of your sinful life. అందుకే మనము మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై, we are spiritually dead. So you can do nothing to receive the gospel. God has to do something to bring the gospel to you. అర్థమవుతోందా? You and I can do nothing, my friend. పాపం అనే సముద్రంలో కింద నిర్జీవంగా ఉన్నాము. What we need is life inside. లైఫ్ ఇన్సైడ్. అందుకే ఆత్మీయంగా మరణించిన వ్యక్తికి దేవుణ్ణి చూసే దృష్టి ఉండదు, దేవుని స్వరాన్ని వినే వినికిడి ఉండదు, దేవుణ్ణి తెలుసుకోగలగటానికి కావలసిన సెన్సెస్ ఉండవు. యేసు ప్రభువే సాక్షాత్తు యేసు ప్రభువే సువార్తగా నికోదేముతో మాట్లాడుతున్నాడు. నికోదేము మాత్రం ఏం అర్థం కావట్లా. I used to think, I think I shared it here several years ago. I used to think, ఒకవేళ నేను యేసు ప్రభు ఉన్న టైంలో పుట్టినట్లయితే ఫాస్ట్గా రక్షణ పొందేవాడిని. ఎందుకు? ఆ మిరకల్స్ చూసి, ఆ మెసేజెస్ విని. there are people who saw everything, rejected. In fact, what is fascinating is, యేసు ప్రభు మృత్యుంజయుడై లెగిచాడు అని Roman soldiers who didn't have anything to do with Jewish religion, they went and actually told. ఎవరికి చెప్పారు? పరిసయ్యులకు చెప్పారు. యేసుప్రభు మృత్యుంజయుడై లేచాడు, మేమే చూసాంరా బాబు, మాకు చచ్చిపోయిన వాళ్ళలాగా అయ్యామంటే వాట్ డిడ్ దే డూ? వాళ్ళకి మనీ బ్యాగ్స్ ఇచ్చి డిసైపుల్స్ వచ్చి దొంగతనం చేశారని అబద్ధం చెప్పండి అన్నారు. మీనింగ్ టు సే, యాజ్ ద ఓల్డ్ సేయింగ్ గోస్, టు గివ్ ద ట్రూత్ టు హిమ్ హూ డస్ నాట్ బిలీవ్ ఈజ్ టు గివ్ హిమ్ ఓన్లీ మోర్ మెటీరియల్ ఫర్ మిస్ఇంటర్ప్రిటేషన్. టు గివ్ ద ట్రూత్ టు సంబడి హూ డజంట్ వాంట్ టు బిలీవ్ ఈజ్ టు గివ్ ఓన్లీ మోర్ మెటీరియల్ ఫర్ మిస్ఇంటర్ప్రిటేషన్. నువ్వు బాహ్యంగా నైతికంగా మంచిగా బ్రతకాలని ప్రయత్నిస్తున్నటువంటి వాడివైనా సరే, లేదా అంతర్గతంలో నుంచి బాహ్యంగా ప్రతి ఏరియాలో పాపంతో కొట్టుమిట్లాడుతున్న వాడివైనా సరే, దేవుని దృష్టిలో యు ఆర్ అ సిన్నర్. పుట్టుకతో పాపమై ఉన్నావు, ఆత్మీయంగా చచ్చిన వాడివై ఉన్నావు. అండ్ దట్స్ వై జీసస్ సేస్ యు మస్ట్ బీ born again. ఎందుకంటే ఆత్మీయంగా చచ్చినటువంటి వ్యక్తికి ఆత్మీయ అర్థం ఉండదు, ఆత్మీయ కనులు ఉండవు, ఆత్మీయ దృష్టి ఉండదు, ఆత్మీయ వినికిడి ఉండదు. హీ ఈజ్ డెడ్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అందుకే రక్షణ గురించి దేవుడు బైబిల్లో 2 ఎక్స్ట్రీమ్ పిక్చర్స్ని మనకి ఇచ్చాడు. ఒకటేమో యూ మస్ట్ బి బార్న్ అగైన్ అంటున్నాడు. కెన్ ఎనీబడి బి బార్న్ బై దెమ్సెల్వ్స్? ఎవరన్నా వాళ్ళని వారు పుట్టించుకోగలరా? అబ్సల్యూట్లీ నాట్. ఇంకొక పిక్చర్ ఏంటంటే యు ఆర్ స్పిరిచువల్లీ డెడ్ అంటున్నాడు. చచ్చిపోయిన వాడిని జీవంలోనికి తెచ్చుకోగలడా? మై ఫ్రెండ్, దీస్ 2 థింగ్స్ ఆర్ ఇంపాసిబిలిటీస్. మనల్ని మనం జీవంలోనికి పుట్టుకలోకి తెచ్చుకోలేము, చచ్చిపోయినట్లయితే మనల్ని మనం తిరిగి జీవంలోనికి తెచ్చుకోలేము. దట్ ఈస్ వై ద గాస్పుల్ సేస్ ఓన్లీ గాడ్ కెన్ సేవ్. మనం ఏం చేయలేము, మనం బోస్ట్ చేసుకోవడానికి ఏమీ లేదు మన దగ్గర. ఫ్రమ్ బిగినింగ్ టిల్ ఎండ్ ఇట్ ఈస్ ఓన్లీ ద గ్రేస్ ఆఫ్ గాడ్. బట్ హౌ కెన్ అ పర్సన్ బి బార్న్ అగైన్? చూడండి, నేను 4వ వచనం నికోదేము మాట్లాడుతూ ఉన్నాడు. 3వ వచనంలో యేసుప్రభు వారు మాట్లాడుతున్నాడు.
వెరీ ట్రూలీ ఐ టెల్ యూ, నో వన్ కెన్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్లెస్ దే ఆర్ బార్న్ అగైన్. అంటే ఈ ఒక్క స్టేట్మెంట్తో యేసుప్రభు వారు బేసిక్గా వేరే మార్గాలు ఏమీ లేవు అని కొట్టిపడేస్తా ఉన్నాడు. వేరే ద్వారం ద్వారా నువ్వు దేవుని దగ్గరికి రాలేవు అని కొట్టిపడే, ఒకటే ఒక మార్గం. దెర్ ఇస్ ఓన్లీ వన్ కండిషన్, ఓన్లీ వన్ వే, వన్ పాత్. ఎవరైనా సరే, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళైనా సరే, ఎక్కడి నుంచి వస్తున్న వారైనా సరే, మానవులందరికీ సృష్టికర్త ఒకటే గనక, మానవుని యొక్క ఏకైక సమస్య సృష్టికర్తతో గనక, మానవుని యొక్క అంతర్గత సమస్య ఆత్మీయంగా మరణించాడు గనక, పాపం గనక, గాడ్ హ్యాస్ ఓన్లీ వన్ సొల్యూషన్ అండ్ ఓన్లీ వన్ సేవియర్, జీసస్ క్రైస్ట్ అలోన్. ఎవ్వరూ రాలేరు. 4వ వచనంలో చూడండి, నికోదేము ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాడు. హౌ కెన్ సమ్వన్ బి బార్న్ వెన్ దే ఆర్ ఓల్డ్? Nicodemus said, surely they cannot enter a second time into their mother's womb to be born. వాస్తవంగా నికోదేముకి ఇదే సమస్య ఉందని మనకి ఇంకో రకంగా ఎట్లా తెలుస్తుంది అంటే, నికోదేము సర్ప్రైజ్గా యాక్ట్ చేయడు. ఏం మాట్లాడుతున్నావు యేసుప్రభు అండ, ఇమీడియట్గా కాన్వర్జేషన్లో కనెక్ట్ అయిపోతాడు. బికాస్ దట్ ఈస్ వై నికోడెమస్ కేమ్. ఏమంటా ఉన్నాడు? అయ్యా, ముసలివాడైన వాడు మరలా తల్లి కడుపులోకి ఎలా? సో వాట్ ఈస్ నికోడెమస్ థింకింగ్ ఆఫ్? మరలా జన్మించాలి అంటే విచ్ బర్త్ ఈజ్ ఈ థింకింగ్ ఆఫ్? ఫిజికల్ బర్త్, రైట్? యేసుప్రభు మాట్లాడుతుంది ఫిజికల్ బర్త్ గురించి కాదు. యేసుప్రభు మాట్లాడుతుంది రీబర్త్ గురించి అసలే కాదు. బికాస్ ద హోలీ బైబిల్ వెరీ క్లియర్లీ సేస్, మనిషికి పుట్టుక ఒకసారే, మరణం ఒక్కసారే, కానీ మరణించిన తర్వాత మాత్రము తీర్పు ఉంది. హీబ్రూస్ 9:27, ఫర్ ఇట్ ఈస్ అపాయింటెడ్ అంటు మ్యాన్ టు డై వన్స్, బట్ ఆఫ్టర్ దట్ ఈస్ జడ్జ్మెంట్. ఒకసారే పుడతాము, ఒకసారే జీవిస్తాము, ఒకసారే మరణిస్తాము. మరణించిన తర్వాత ఒకసారే తీర్పు ఉంటుంది. ఆ తీర్పు తర్వాత నిత్యత్వం మాత్రము మార్చలేని విధంగా, తిరిగి రాయలేని విధంగా ఇట్ విల్ బీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. విచ్ మీన్స్ టు సే, పుట్టిన ప్రతి ఒక్కడికి తీసుకోవలసిన ప్రధానమైన నిర్ణయం ఏంటంటే, నేను నిత్యత్వం ఎక్కడ గడబోతా ఉన్నాను. నిత్యత్వం అనేది మనం ఎవరూ ఎస్కేప్ కాలేము. మరణించిన తర్వాత యుగయుగాలు జీవించడానికి దేవుడు నిన్ను నన్ను ఆయన సారూప్యతలో చేసుకున్నాడు. దాని నుంచి మనం ఎవరూ ఎస్కేప్ కాలేము. కానీ ఎక్కడ జీవిస్తాము అనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి అవకాశం మాత్రము జీవించే ఈ కాలం లోపున దేవుడు నీకు ఇచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ యేసుప్రభు ప్రకారము ఇది అన్నిటికంటే కూడా ప్రధానమైనటువంటి నిర్ణయము. ఎందుకు? యేసుప్రభు ఈ మాట అన్నారు కదా, వాట్ డస్ ఇట్ ప్రాఫిట్ అ మ్యాన్ ఇఫ్ హీ గెయిన్స్ ద హోల్ వరల్డ్ అండ్ యెట్ లూజెస్ హిజ్ ఓన్ సోల్. ఒకడు లోకం అంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని, అంటే యేసుప్రభు యొక్క దృష్టిలో, సృష్టికర్త యొక్క దృష్టిలో, ఒకవేళ మెజరింగ్ యూనిట్ని పెట్టినట్లయితే, త్రాసును అక్కడ పెట్టినట్లయితే, ఒకవైపు నీ ఆత్మను పెట్టి ఇంకోవైపు విశ్వాన్ని అంతటిని పెడితే, దేవుని దృష్టిలో ఏది వెయిటీ మ్యాటర్ అంటే ఇట్స్ ఎ సోల్. బికాజ్ యూ అండ్ ఐ విల్ లివ్ ఫర్ ఎవర్ మై ఫ్రెండ్. నరకమైన పరలోకమైన, కానీ దాన్ని నిర్ధారించుకునేటువంటి అవకాశాన్ని కృపలో దేవుడు ప్రతి సెకండ్ మనకిస్తూ ఉంటాడు. వాట్ ఇస్ జీసస్ ఆన్సర్? లుక్ ఎట్ వర్స్ 5. యేసుప్రభు ఏం చెప్పారు? సిన్నర్స్ కండిషన్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు డూ ఎనీథింగ్, బట్ సేవియర్ సొల్యూషన్ ఏంటి? 5వ వచనం చూడండి. వెరీ ట్రూలీ, అగైన్ ఆమెన్ ఆమెన్, ఖచ్చితంగా విను. ఒకవేళ ఏ వ్యక్తి అయినా దేవుని రాజ్యంలో ఉండాలంటే తిరిగి జన్మించాలైతే యేసుప్రభు ఇస్తున్న సమాధానం, ఎలా తిరిగి జన్మించాలి, దానికి సమాధానం 5వ వచనంలో ఉంది. ఏంటిది ఆ సొల్యూషన్? వెరీ ట్రూలీ ఆర్ ట్రూలీ ఆర్ ఆమెన్ ఆమెన్, ఐ టెల్ యూ, నో వన్ కెన్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్లెస్, రెండున్నాయి, ఏం చెప్పండి? దే ఆర్ బార్న్ ఆఫ్ వాటర్ అండ్ ద స్పిరిట్. ఇంట్రెస్టింగ్లీ 3వ అధ్యాయంలో నీటి గురించి మాట్లాడాడు యేసుప్రభు, 4వ అధ్యాయంలో కూడా నీటి గురించి మాట్లాడాడు. సో జనరల్గా మనం వాక్యం చదువుతున్నప్పుడు ఆలోచించము, రైట్? దట్ ఈస్ అవర్ రెగ్యులర్ హ్యాబిట్. ఎవ్రీ అదర్ టైమ్ వీఆర్ వెరీ బిజీ థింకింగ్. వెన్ ఇట్ కమ్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ వీ డోంట్ వాంట్ టు థింక్. చాప్టర్ 3లో వాటర్ ఉంది, చాప్టర్ 4లో వాటర్ ఉంది, డజంట్ మీన్ ఇట్ ఈస్ ద సేమ్ థింగ్. Just like John chapter 3 verse 16 says, God so loved the world. But 1 John chapter 2 verse 15, 16 also says, don't love the world. It's not the same thing. The word is the same. The meaning is not the same. యేసు ప్రభువారు ఏ ఒక్కరైనా పరలోక రాజ్యంలోకి రావాలంటే తిరిగి జన్మించాలని చెప్తున్నారు. ఏ ఒక్కరైనా తిరిగి జన్మించాలంటే there are only 2 things by which any person can be born again. What is the first thing? Born of water. Second thing, born of the
స్పిరిట్. ఇంట్రెస్టింగ్లీ యేసుప్రభు వారు ఈ రెండిటిని రెండు బర్త్స్ అని అంట్లా ఉన్నా, ఈ రెండు కూడా ఒకే బర్త్లో జరిగేటువంటి ప్రక్రియగా మాట్లాడుతూ ఉన్నారు. బార్న్ ఆఫ్ వాటర్ అండ్ బార్న్ ఆఫ్ ద స్పిరిట్. నౌ వాట్ కమ్స్ టు యువర్ మైండ్ వెన్ యూ థింక్ ఆఫ్ వాటర్? డూ యూ నో యువర్ హిస్టరీ? వై యూ గైజ్ ఆర్ కాల్డ్ బ్యాప్టిస్ట్స్? 2000 సంవత్సరాల సంఘ చరిత్రను చదివారా? ఆర్ జస్ట్ రీసెంట్గా వస్తున్న కరెంట్ ఫ్యాడ్స్ వాటిపైన ఎంటర్టైన్ చేస్తున్నారు చర్చ్ని? యు నో వై యూ గైజ్ ఆర్ కాల్డ్ బ్యాప్టిస్ట్స్? ఎనీవేస్, వాట్ వర్డ్ కమ్స్ టు యువర్ మైండ్ వెన్ యూ థింక్ ఆఫ్ వాటర్? ఎందుకు యేసుప్రభు వారు నీటి గురించి మాట్లాడుతున్నారు? బ్యాప్టిజం, అవర్ ఫేవరెట్ ఎస్కేప్ థింగ్ కదా. రిమెంబర్, జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ టాకింగ్ టు అన్ ఇలిటరేట్, హీస్ టాకింగ్ టు అ వెల్ రెడ్ మ్యాన్. ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలిసినటువంటి ధర్మశాస్త్ర బోధకుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ మీరు పాత నిబంధన కనుక చదివినట్లయితే, నీరు ప్రత్యేకంగా ఆత్మతో ఓల్డ్ టెస్ట్మెంట్లో కనెక్షన్ వచ్చిన ప్రతిసారి కూడా నీరు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఇట్ ఈస్ అ షాడో ఆర్ ఇట్ ఈస్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దెర్ ఆర్ సెవరల్ ప్లేసెస్, బట్ లెట్స్ గో టు వన్ ప్లేస్. లెట్స్ గో టు ఎజికియల్ చాప్టర్ 36. ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 24 నుంచి 27 వచనాల వరకు మనం చూద్దాం. ఎజికేల్ చాప్టర్ 36. ఎవరైనా ఓపెన్ చేసినట్లయితే కెన్ యూ రీడ్ ఇట్ లౌడ్ అండ్ క్లియర్? verse 24 to 27. దేవుడు రాబోతున్న కాలంలో చెరలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ని మరొకసారి దేవుడు తిరిగి జీవింపజేస్తానంటా ఉన్నాడు. ఇక్కడ ఇవ్వబడుతున్నటువంటి ఒక ప్రాఫెసీ, ఒక ప్రవచనం రాయబడి ఉంది. ఏందో చూడండి. లుక్ ఎట్ వర్స్ 25. ఇది ఇశ్రాయేలు జనాంగం గురించి మాట్లాడుతూ 25వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు చూడండి. వెరీ క్లియర్లీ దేవుడు అంటున్నాడు, ఏం నీరో చెప్పట్లా, కానీ నేను ఎప్పుడైతే నీటిని నీ పైన చిలకరిస్తానో ఆ నీరు ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడతావు అంటున్నాడు. ఆ నీరు ద్వారా నువ్వు నాట్ జస్ట్ అన్క్లీన్నెస్ నుంచి, ఆ నీటి ద్వారా నువ్వు ఆరాధిస్తున్న ప్రతి విగ్రహం నుంచి తిరుగుతావు అంటున్నాడు. అండ్ ఆ నీటి ద్వారా నేను నిన్ను క్లీన్ చేస్తానంటా ఉన్నాడు. 26వ వచనం చూడండి. ఎప్పుడైతే ఈ నీటి ద్వారా నిన్ను శుద్ధపరుస్తానో, నువ్వు పూజిస్తున్న ఆరాధిస్తున్నటువంటి రాంగ్ వాటిపై నుంచి నిన్ను తిప్పుతానో, దేవుడు అంటా ఉన్నాడు, నేను నీకు నూతన హృదయాన్ని ఇస్తానంటున్నాడు. తర్వాత చదువుతాడు, నూతన ఆత్మని నీకు ఇస్తానంటున్నాడు. రాతిలాంటి నీ ప్రాచీన స్వభావాన్ని నేను తీసేస్తానంటున్నాడు. Now go to verse 27. What's the next thing we visit? నా ఆత్మను, పరిశుద్ధాత్మ దేవుడిని నేను నీలో ఉంచుతానంటున్నాడు. దాని తర్వాత ఏమవుతుంది? పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? He will cause you. Please listen to this word very carefully. If God does not cause, nothing can happen. దేవుడు is the first cause. దేవుడు గనక మనలో ఆ క్రియను, ఆ కార్యాన్ని, ఆ నూతన సృష్టిని చేయకపోయినట్లయితే ఎవరి జీవితాల్లో ఏమీ కావు. హీ సేయింగ్, నా నీటి ద్వారా నేను నిన్ను శుద్ధపరుస్తానంటున్నాడు, నా ఆత్మ ద్వారా నేను నిన్ను నా యొక్క వాక్యం ప్రకారం జీవింపజేస్తానంటున్నాడు. ఐ విల్ కాజ్ యూ టు వాక్ ఇన్ మై స్టాచ్యూట్స్ అండ్ బీ కేర్ఫుల్ టు ఒబే మై రూల్స్ అండ్ యూ షెల్ డ్వెల్ ఇన్ ద ల్యాండ్ దట్ ఐ గేవ్ టు యువర్ ఫాదర్స్. లెట్స్ గో విత్ మీ టు టైటస్ ప్లీజ్. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. హీ సేవ్డ్ అస్, దట్ ఈస్ యేసుప్రభు వారు మనల్ని రక్షించాడు. ఏ విధంగా రక్షించాడు? నాట్ బికాస్ ఆఫ్ వర్క్స్ డన్ బై అస్ ఇన్ రైచియస్నెస్, మనమేదో నీతి క్రియలు చేసామని కాదు. బట్ ఎలా రక్షించాడు? ఆయన యొక్క ఓన్ మర్సీ ద్వారా రక్షించాడు. ఎలా రక్షించాడు? బై ద వాషింగ్ ఆఫ్ రీజనరేషన్, నూతనంగా మనల్ని తిరిగి జీవింపజేయటం ద్వారా, తిరిగి జన్మింపజేయటం ద్వారా. ఇది ఏ విధంగా అవుతుందంట? వాషింగ్ ద్వారా, అంటే నీటి చేత క్లీన్ చేయటం ద్వారా. అండ్ ఏ విధంగా అవుతుందంట? రెన్యూవల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అగైన్ వి సీ ద కాన్సెప్ట్ ఆఫ్ వాటర్ అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నౌ గో బ్యాక్ టు ఎఫిషియన్స్ చాప్టర్ 5 విత్ మీ ఫర్ అ మూమెంట్ ప్లీజ్. అఫ్ కోర్స్ అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఆత్మచేత నింపబడిన తర్వాత రిలేషన్షిప్స్ ఏ విధంగా నింపబడిన ఆత్మచేత ప్రవర్తిస్తారో అని చెప్తూ 5వ అధ్యాయము 25వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు.
హస్బెండ్స్ లవ్ యువర్ వైఫ్స్. ఏ విధంగా లవ్ చేయాలి? యాజ్ క్రైస్ట్ లవ్ ద చర్చ్ అండ్ గేవ్ హిమ్సెల్ఫ్ అప్ ఫర్ హర్. ఏం చేశాడు యేసుప్రభు వారు? తాను సంఘం కొరకు తన ప్రాణాన్ని అర్పించుకుని, లుక్ అట్ 26, దట్ హీ మైట్ శాంక్టిఫై హర్. పరిశుద్ధపరచాలనుకున్నాడు. ఏ విధంగా పరిశుద్ధపరుస్తాడు యేసుక్రీస్తు ప్రభు వారు? హ్యావింగ్ క్లెన్స్డ్ హర్ బై ద వాషింగ్ ఆఫ్ వాటర్. అండ్ వాట్ ఈస్ ద వాటర్ దేర్? Please look into your holy Bibles. What is the water there? The word of God. Shall we go back to John chapter 3, please? My friends, listen. Jesus, our Lord, యేసుక్రీస్తు ప్రభువారు నికోదేముతో చెప్తున్న సత్యము, సర్వమానవాళికి చెప్పిన సత్యం ఏంటంటే, దేవుని రాజ్యంలోకి ప్రవేశము ఒకడు తిరిగి జన్మించకుండా ప్రవేశము లేనే లేదు. ఏ విధంగా తిరిగి జన్మిస్తాడయ్యా? యేసు ప్రభు ఏ విధంగా తిరిగి జన్మిస్తారని చెప్తున్నారంటే, సువార్త చేత పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని కన్విక్ట్ చేసినప్పుడు తిరిగి జన్మించటము జరుగుతూ ఉంటుంది. సువార్తలో మనం ఏం తెలుసుకుంటాము? సువార్తలో దేవుడు మనిషిని ఆయన కొరకు చేశాడు అని తెలుసుకుంటాము. సువార్తలో దేవుడు మనిషిని ఆయన కొరకు చేసుకున్నప్పుడు మ్యాన్ రెబెల్డ్. దట్స్ వాట్ యూ హ్యావ్ ఇట్ అవుట్ సైడ్ ఇన్ ద నోటీస్ బోర్డ్. మ్యాన్ రెబెల్డ్. ఆదాం పాపం ద్వారా ప్రపంచంలో ఉన్న మానవాళ్ళంతా కూడా దే వర్ ప్లంజ్డ్ ఇన్ టు సిన్. ఒక్క మనిషి పాపం ద్వారా, Romans 5:12 says, all of us have become sinners. What is the evidence that all of us are sinners? Two things: experience and the final expiry date. Everybody knows by experience that we have sinned, but not just that, all of us die because all of us are under the justice of God. దేవుడు పరిశుద్ధుడు కనుక పాపాన్ని ఖచ్చితంగా శిక్షించాలి. అండ్ దేవుడు అనంతుడు కనుక పాపం అనేది అనంతమైనటువంటి పాపము. And that is why శిక్ష కూడా అనంతమైనది. It is infinite. And that is why there's only one person who can save us from that. And that is the mercy of God, the love of God, the grace of God seen in Jesus Christ on the cross. యేసు ప్రభు వారు సిలువ మీద నీ కొరకు నా కొరకు మరణించినప్పుడు దేవుని యొక్క కృపను, కనికరాన్ని, ప్రేమను మనకు ఒలకపోస్తా ఉన్నాడు. ఒకవైపున he is absorbing the wrath of God. నీ మీద నా మీద రావాల్సినటువంటి ధర్మచక్రవర్తి అయినటువంటి దేవుని యొక్క న్యాయ తీర్పును ఆయన అంగీకరిస్తూ, నీకు నాకు మాత్రము దేవుని యొక్క కృపను, ప్రేమను, దేవుని యొక్క ఫర్గివ్నెస్ని మనకి ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాడు. అండ్ ద గాస్పెల్ ఆల్సో టెల్స్ దట్ జీసస్ డైడ్ అండ్ గాడ్ రైజ్డ్ హిమ్ బ్యాక్ టు లైఫ్. నూతన నిబంధనలో మీరు చదివినట్లయితే అనేక సార్లు దేవుడు ఆయనను తిరిగి లేపాడు. మీనింగ్ టు సే గాడ్ యాక్సెప్టెడ్ ది ఆఫరింగ్ ఆఫ్ జీసస్. అందుకే పాత నిబంధనలో ఉండేది, కొత్త నిబంధనలో మందిరం లేదు. నీవే మందిరం అయి ఉన్నావు. దిస్ ప్లేస్ ఇస్ నథింగ్ మై ఫ్రెండ్. రేపొద్దున ఇక్కడ వేరే మతం యొక్క వర్షిప్ సేవ చేస్తే నథింగ్ యూ లూజ్, బికాస్ యూ ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇస్ నో మోర్ ఇన్ అ బిల్డింగ్, ఇట్ ఈస్ ఇన్ యూ ఇఫ్ యు ఆర్ అ బిలీవర్. దట్ ఈస్ వై దేర్ ఇస్ నో పాయింట్ లీవింగ్ ద ఫుట్వేర్ అవుట్ సైడ్ అండ్ హ్యావింగ్ ఫిల్త్ ఇన్సైడ్. ఇస్ నో పాయింట్, మై ఫ్రెండ్. When the Old Testament temple was built, there was a curtain dividing the God of the people and the people of God. Got it? But యేసు ప్రభు మరణించినప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయంలో తెర పై నుంచి జరిగింది, దేవుడు చింపాడు. Now God has accepted Jesus' sacrifice on behalf of those who repent and believe. That is what the gospel says. దేవుడు మనిషిని చేసుకున్నాడు ఆయన మహిమ కొరకు. మనిషి పాపం చేసి దేవునికి మహిమకు వ్యతిరేకంగా తిరిగాడు. దేవుని యొక్క మహిమకు తీర్పు జరగాలి అంటే మనిషి నిత్యత్వంలో నరకంలో ఉండాలి. కానీ దేవుడు కృపామయుడు, ప్రేమమయుడు, తన మహిమను in order to display his glory, he sent his son Jesus Christ. And Jesus dying on the cross is a display of God's glory. And Jesus rose back to life. And Jesus is alive today. యేసు ప్రభు జీవిస్తున్నటువంటి దేవుడు. And two things God calls us to do. Number one, repent of your sin, which means నేను పాపినని ఒప్పుకో అంటా ఉన్నాడు. సువార్త ప్రకటింపబడినప్పుడు ప్రతి హృదయంలో కూడా నువ్వు పాపివి అనేటువంటి స్వరము పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపును కలుగజేస్తాడు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా మనలో పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను పాపం చేయలేదు అని చెప్పుకోగలిగినటువంటి పరిశుద్ధ వీరులు ఎవరైనా ఉన్నారా? తలంపుల్లో కానీ, ఆలోచనలో కానీ, మాటల్లో కానీ, చేతల్లో కానీ, క్రియల్లో కానీ ఎవరైనా ఉన్నారా? ట్రాఫిక్ లైట్స్ నుంచి హ్యూమన్ రైట్స్ వరకు ప్రతి ఒక్క రైట్ని మనం వయలేట్ చేశాము. దేవుని రైట్స్నే కాదు, వాక్యంలో ఉన్నటువంటి పరిశుద్ధమైన రైట్స్నే కాదు, ఈవెన్ ఓన్ కాన్షియన్స్ బేర్స్ విట్నెస్ దట్ వీఆర్ సిన్నర్స్. ఎవరన్నా చెప్పగలుగుతారా నేను ఎప్పుడు పాపం చేయలేదని? ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. నౌ గాడ్ కాల్స్ యూ నాట్ ఓన్లీ దట్ యు ఆర్ అ సిన్నర్, గాడ్ సేస్ దేర్ ఇస్ అ సేవియర్. హీ నౌ కాల్స్ యూ రిపెంట్.
నువ్వు పాపివని ఒప్పుకో అంటా ఉన్నాడు, పాపం నుంచి తిరుగు అంటా ఉన్నాడు. అండ్ నాట్ జస్ట్ దట్, హీ నౌ సేస్ బిలీవ్. రిపెంట్ ఈజ్ టు టర్న్ అవే ఫ్రమ్ సిన్, బిలీవ్ ఈజ్ టు టర్న్ టు జీసస్ క్రైస్ట్. వేరే మార్గం లేదు, వేరే సత్యం లేదు, వేరే దారి లేదు. క్రీస్తు ఒక్కడే రక్షకుడు. క్రీస్తు యొక్క రక్త ప్రోక్షణలో మాత్రమే ఏ పాపికైనా సరే పాప క్షమాపణ ఖచ్చితంగా ఉంది. బ్రదర్ అండ్ సిస్టర్, జాగ్రత్త గుర్తుపెట్టుకో, నీ మరణాన్ని అయితే నువ్వు ఎస్కేప్ కాలేవు. అండ్ బై ద వే, ఈరోజు గంట లేట్ వచ్చినట్టు గంట లేట్ రాదు మరణం. నువ్వు ఎంత రెడీ అయినారా, మరణం టైంకి వస్తుంది. ఆ మరణం నీ యొక్క గవిని దాటక మునుదు దేవుడు నీకు ఇస్తున్న ప్రతి బ్రెత్ వెనకాల సీక్రెట్ ఏంటంటే, టుడే ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్, కమ్ టు మీ. టుడే ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్, కమ్ టు మీ. లెట్స్ లుక్ ఎట్ వర్స్ 6. యేసుప్రభువు చెప్తా ఉన్నారు, ఫ్లెష్ గివ్స్ బర్త్ టు ఫ్లెష్, బట్ ద స్పిరిట్ గివ్స్ బర్త్ టు స్పిరిట్. మనందరం అలానే పుట్టాం కదా. వెన్ పేరెంట్స్ కేమ్ టుగెదర్, వీఆర్ బార్న్. If you want to know how a person is born again, how does it happen? Look at verse 6 part B. Who causes spiritual birth? Louder. పరిశుద్ధాత్మ దేవుడు. కానీ ఎలా కాజ్ చేస్తాడు? సువార్త ప్రకటించినప్పుడు. సువార్త ప్రకటించినప్పుడు ఏ మూలన, ఏ ప్రదేశంలో, ఏ వ్యక్తి ఉన్నా సరే సువార్త ప్రకటించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయపు తలుపు పైన కొడతా ఉంటాడు. నువ్వు రిసీవ్ చేసుకుంటావా, రిజెక్ట్ చేస్తావా? దేవుడు మాత్రం కొడతా ఉంటాడు. నువ్వు పాపివి అని ఒప్పింపుని తీసుకొస్తూ ఉంటాడు. మరణం రాబోతుంది అని ఒప్పింపుని తీసుకొస్తాడు. క్రీస్తు మాత్రమే నీ కొరకు సిలువపైన మరణించి తిరిగి లేశాడు అని ఒప్పింపుని తీసుకొస్తాడు. ఆ తర్వాత నిత్యత్వంలోకి వెళ్ళక ముందు తీర్పు ఉంది అనేటువంటి ఒప్పింపును ద స్పిరిట్ ఆఫ్ గాడ్ బ్రింగ్స్. లుక్ ఎట్ వర్స్ 7. యూ షుడ్ నాట్ బి సర్ప్రైజ్డ్ ఎట్ మై సేయింగ్. దిస్ ఇస్ సర్ప్రైజింగ్ ఈవెన్ టు నికోడిమస్. వాట్ ఈస్ ద సేయింగ్? యూ మస్ట్ బి బార్న్ అగైన్. నువ్వు తిరిగి జన్మించాలని నేను చెప్తే ఆశ్చర్యపడకు. 8వ వచనంలో, the wind blows wherever it pleases. కదా, గాలి ఎటు వెళ్ళాలంటే అటు వెళ్తుంది. గాలి యొక్క శబ్దాన్ని మాత్రమే నువ్వు వినగలుగుతావు, బట్ యూ కెనాట్ టెల్ వేర్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ఆర్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్. యేసుప్రభువు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఎప్పుడైతే గాలి వస్తుందో, ఎటు నుంచి వస్తుందో, ఎటు వెళ్తుందో నీ పర్మిషన్ అడగదు. రైట్? యూ కాంట్ సీ, ఇన్విజిబుల్, బట్ ఇట్ డజంట్ నీడ్ యువర్ పర్మిషన్. బట్ యు నో గాలి వచ్చిందని. వై? యూ కెన్ నో ద వర్క్ ఆఫ్ ద విండ్. నౌ లుక్ ఎట్ ద లాస్ట్ స్టేట్మెంట్ ఇన్ వర్స్ 9. సో ఇట్ ఈస్ విత్ ఎవ్రీ వన్ బార్న్ ఆఫ్ ద స్పిరిట్. నువ్వు అనుకున్నావు ఇది ఎలా అవుతుంది, నా వలన కాదే. ఇప్పుడు వరకు నికోదేము చేసిందంతా కూడా నికోదేము యొక్క పని. వాక్యం చదివాడు, వాక్యం ప్రకారం బ్రతకాలనుకున్నాడు, వాక్యం లాగా జీవించాలనుకున్నాడు, ధర్మశాస్త్రాన్ని తెలుసుకున్నాడు, ధర్మశాస్త్రం. దిస్ ఈస్ ఆల్ ద వర్క్ ఆఫ్ మ్యాన్. బట్ డూ యూ వాంట్ టు నో ద వర్క్ ఆఫ్ గాడ్? ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇస్ దిస్. హీ ఈజ్ సావరెన్. ఆయన ఎవరిపైన ఆధారపడ్డు? ఎప్పుడూ ఆధారపడలేదు. నంబర్ 1. నంబర్ 2, హీ ఈజ్ ఇన్విజిబుల్. నువ్వు ఆయన చూడలేవు, ఆయన కొనగలేవు. బట్ థర్డ్ థింగ్, హీ క్యాన్ డూ హిజ్ వర్క్ ఇన్ అ ఇన్ఇమిటబుల్ వే. ఆయన యొక్క కార్యము ఆయన మాత్రమే చేయగలుగుతాడు. వెన్ యూ బిలీవ్ ఇన్ ద గాస్పుల్, యు ఆర్ బార్న్ అగైన్. దాట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. లుక్ ఎట్ దిస్ ఇంట్రెస్టింగ్. లుక్ ఎట్ John chapter 3. Look at verse 9. Can somebody read it for me, please? Verse 9. How can these things be? బేసిక్గా నికోడిమస్కి అర్థం కావట్లా, ఫ్యూజులు ఎగిరిపోతుంది. అసలు ఇవి ఎట్లా జరుగుతాయ్యా, ఎట్లా జరుగుతాయి? లుక్ ఎట్ వర్స్ 10. జీసస్ ఆన్సర్, ఆర్ యూ ద టీచర్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ యెట్ డూ యూ నాట్ అండర్స్టాండ్ దీస్ థింగ్స్? హియర్ ఇస్ ద టాప్ క్లాస్ టీచర్ ఇన్ ఇజ్రాయెల్ ఆఫ్ ద టైమ్. And here you can also see the spiritual bankruptcy of the teachers of Israel. Here is the top class teacher. And Yesuprabhu annaru, you don't even know these things, you are the teacher of Israel. Meaning to say, పాత నిబంధన అంతా కూడా సువార్తే ప్రకటింపబడింది. బహుశా షాడోస్లో ప్రకటింపబడింది, బట్ సత్యం మాత్రం ఇదే. అక్కడ ఇవ్వబడినటువంటి టెంపుల్లో ఇవ్వబడిన ప్రతి సబ్స్టెన్స్, టెంపుల్లో ఇవ్వబడిన ప్రతి సాక్రిఫైస్, టెంపుల్లో ఇవ్వబడినటువంటి ప్రతి సిస్టమ్ కూడా ఇట్ ఈస్ పాయింటింగ్ దట్ వన్ డే జీసస్ ఈస్ గోయింగ్ టు కమ్ అండ్ ఫుల్ఫిల్ దిస్. అండ్ యూ డోంట్ నో దీస్ థింగ్స్. మీనింగ్ టు సే, మై ఫ్రెండ్స్, వీ కెన్ గెట్ లాస్ట్ ఇన్ షాడోస్ అండ్ ఫర్గెట్ ద రియల్ సబ్స్టెన్స్. యూ రియలీ క్యాన్. లుక్ ఎట్ వర్స్ 10. వర్స్ 11. ట్రూలీ ట్రూలీ, మరలా చెప్తా ఉన్నాడు, I say to you, we speak of what we know and bear witness to what we have seen, but you do not receive our testimony. ఆయన గురించి, పరిశుద్ధాత్మ గురించి యేసుప్రభువు ఇస్తున్నటువంటి ప్రామిస్ అండ్ అసర్టివ్ స్టేట్మెంట్ అంటే, ఐఎమ్ టెలింగ్ యూ ఆఫ్ ద థింగ్స్ ఐ నో. లుక్ ఎట్ వర్స్ 12.
If I told you earthly things and you don't believe, how can you believe if I tell you heavenly things? Verse 13, no one has ascended into heaven except he who descended from heaven. Who is that person? The Son of Man. జాగ్రత్తగా వినండి. యేసుప్రభువారు ఆ ఒక్క స్టేట్మెంట్తో అగైన్ హీస్ క్యాన్సిలింగ్ అవుట్ ఎవ్రీ అదర్ ఫిలాసఫీ, ఎవ్రీ అదర్ ఐడియాలజీ దట్ సేస్ దిస్ ఈజ్ డివైన్ రెవల్యూషన్. యేసుప్రభువారు ఏమంటున్నాడంటే ఎవరు పైకి వెళ్ళలేదు, పైనుంచి దిగొచ్చింది ఒకే ఒక ఆయన, అంటే దేవుని యొక్క everlasting message, messenger is only one person, Jesus Christ. Verse 14, and as Moses lifted up the serpent in the wilderness. Now look at me. Already the Lord Jesus Christ referred to many aspects of the Old Testament teaching. Okati, he spoke of water and the Spirit. Number 2, he spoke of you are the teacher and you don't know the law. Number 3, he already said Son of Man. Daniel chapter 7వ అధ్యాయంలో Son of Man is the only other distinct person apart from God who is called to be worshipped by God. దేవుడే ఈ మనిషిని ఆరాధించండి అని చెప్తున్నాడు. So to the Old Testament saints, they don't understand who this person is, but they know there is somebody called Son of Man, to whom God himself gives all the kingdoms and says worship him. So they live with that puzzle. అందుకే మీకు గుర్తుందా, లాస్ట్ ట్రయల్ అవుతా ఉన్నప్పుడు పిలాత్ దగ్గరికి తీసుకెళ్ళకముందు అనయాస్ కైఫా ఇద్దరు ఆ ట్రయల్లో యేసుప్రభు వారిని టెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు దే టెల్, ప్లీజ్ టెల్ us one thing, so many people are giving false testimony about you, tell us, are you the Messiah? యేసుప్రభు ఏమంటారో తెలుసా, నీవు అన్నలాగునే, and then he says you will see the Son of Man coming in the clouds of God. And what do they do immediately? You remember that? They tear their clothes. Why? It is blasphemy. Sometimes they say this statement, right? Some people, is there any place in the Holy Bible where Jesus said he is God? My friend, that is why the Jewish priests were angry, because he said, I am God. The only person God in the Old Testament said you can worship along with me is another person, and that is Jesus Christ. And Jesus says, I am that Son of Man. And now Jesus goes to the final Old Testament episode. Look at verse 14. As Moses lifted up the serpent in the wilderness, so must the Son of Man be lifted up, that whoever believes in him may have eternal life. Remember, ఎప్పుడు జరిగిందో ఇన్సిడెంట్ తెలుసా? ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తును వదిలేసి వచ్చి కానానుకి వెళ్ళకముందు విల్డర్నెస్లో నంబర్స్ చాప్టర్ 17 I think, or 21 or 22, it says God sent serpents. ఎందుకు దేవుడు సర్పెంట్స్ని పంపించాడు? They sinned against God. And what did they do? They went to Moses, asked God to remove the serpents. So number 1, they realized they are sinful. Number 2, they realized that God is holy and just in punishing them. దేవుడు శిక్షను పంపించాడంటే అది కరెక్టే, బట్ దేవుడితో వాళ్ళు బార్గెన్ చేస్తూ ఉన్నారు, ఒక కొత్త రిలీజియస్ సిస్టమ్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఏంటో తెలుసా, మేము ఒప్పుకున్నాం కదా పాపలు అని, శిక్షణ తీసేయి. In other words, what they are saying is, God compromise on your holiness. God doesn't remove. దేవుడు శిక్షణ తీసాడు, దేవుడు ఒక మార్గాన్ని ఏర్పరుస్తాడు. ఏంటో తెలుసా, మోషేకి చెప్తాడు, యూ మేక్ అ బ్రాంజ్ సర్పెంట్, ఒక ఎత్తడి సర్పాన్ని తయారు చేయంటాడు. తయారు చేసి ఒక పోల్ పైన పెట్టి అంటాడు. పెట్టిన తర్వాత ఎవరైతే ఆ విష సర్పాల చేత కాటేయబడతారో, వెన్ దే లుక్ ఎట్ దట్ దే విల్ లివ్. మై ఫ్రెండ్స్, లిసన్ టు దిస్ వెరీ కేర్ఫుల్లీ. లిసన్ టు దిస్ వెరీ కేర్ఫుల్లీ. దే రియలైజ్ దే ఆర్ సిన్ఫుల్, దే రియలైజ్ గాడ్ ఈజ్ హోలీ, దే రియలైజ్ దేవుడు పనిష్మెంట్ పంపించడం ద్వారా దేవుడు నీతిమంతుడని తెలుసుకుంటా ఉన్నారు. బట్ 4వది, ఎప్పుడైతే ఆ బ్రాంజ్ సర్పెంట్ని చూస్తారో దే రియలైజ్ ద 4th ఎలిమెంట్. We are sinners, God is holy, God is righteous in judging us, we deserve to die, but God is merciful because He is asking us to look at something that will make us live. Now look at verse 14, and Jesus said, as Moses lifted up the serpent in the wilderness. Can we read that part together please? So must the Son of Man be lifted up. Enduku? That whoever believes in Him may have eternal life. ఆ ఎపిసోడ్ అక్కడ ఎందుకు జరిగింది? ఒక ఛాయాచిత్రంలాగా జరిగింది. ఇట్స్ ఎ షాడో. వాట్ ఈస్ ద రియాలిటీ? వన్ డే జీసస్ విల్ కమ్ అండ్ హీ విల్ హ్యాంగ్ ఆన్ ద క్రాస్ ఫర్ యువర్ సిన్, ఫర్ మై సిన్. గాడ్ ఈజ్ హోలీ, హీ విల్ నెవర్ కాంప్రమైజ్ ఆన్ హిస్ హోలీనెస్. బట్ గాడ్ ఈజ్ లవింగ్. దేవుడు ప్రేమమయుడు. అందుకే మరణపు శిక్షను నీ మీదేలా, నా మీదేలా తన కుమారుడు పైన వేశాడు. తన కుమారుడు మాత్రమే పరిశుద్ధంగా దేవుని యొక్క వాక్యాన్ని క్షుణ్ణం తప్పుకోకుండా నిలబెట్టగలడు. అండ్ ఆయన మాత్రమే కెన్ బీ ద యునానిమస్లీ ఎలెక్టెడ్ ల్యాంబ్ ఆఫ్ గాడ్. నౌ లుక్ ఎట్ వర్స్ 16. ఫర్
గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. బై ద వే, ద వర్డ్ సో, దెర్ ఇస్ నాట్ సో. గ్రీక్ భాషలో చూసినట్లయితే దాని అర్థం వచ్చి ఈ విధముగా. అన్ఫార్చునేట్లీ తెలుగులో ఎంతో అని ట్రాన్స్లేట్ చేశారు. దాని అర్థం అది కాదు. దేవుడు లోకమును ఈ విధంగా ప్రేమించను. ఏ విధంగా ప్రేమించను? బై గివింగ్ హిజ్ ఓన్లీ సన్. ద వర్డ్ ఫర్ ఓన్లీ ఈజ్ ఆయన సారూప్యతలో ఉన్నటువంటి, స్పెషల్ అయినటువంటి, ఆయన వలే ఉన్నటువంటి కుమారుని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? సిలువపైన మరణించడానికి ఇచ్చాడు. సో ద డెత్ ఆఫ్ జీసస్ ఆన్ ద క్రాస్ ఈజ్ ద పనిష్మెంట్ ఆఫ్ అ హోలీ గాడ్ ఆన్ సిన్ఫుల్ పీపుల్. కానీ ద డెత్ ఆఫ్ జీసస్ ఆన్ ద క్రాస్ ఈజ్ ఆల్సో అ డిస్ప్లే ఆఫ్ గాడ్స్ లవ్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. దేవుని యొక్క పరిశుద్ధ ఉగ్రత, దేవుని యొక్క పరిశుద్ధ ప్రేమ ఎక్కడ కన్వర్జ్ అయినాయి, ఎక్కడ ఒకే చోట కలిసినాయి అంటే సిలువ పైన. దట్ హూ ఎవర్ బిలీవ్స్ విల్ హ్యావ్ ఇటర్నల్ లైఫ్, హూ ఎవర్ రిజెక్ట్స్ విల్ పెరిష్. నికోదేము తన కాల సమయం ముగించకముందు నికోదేము నమ్మాడు. ఎలా తెలుసు మనకి? 7వ అధ్యాయంలో యేసు ప్రభువుకి ఆల్మోస్ట్ అడ్వకేట్ లాగా మాట్లాడాడు. అండ్ యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేవకముందు నికోదేము జోసెఫ్ ఆఫ్ అరమతేతో కలిసి ఆ సమాధిలోకి వెళ్ళి యేసు ప్రభు వారి యొక్క భౌతిక కాయానికి, ఫర్ హిస్ డెడ్ బాడీ హీ ఆల్సో కాంట్రిబ్యూటెడ్. మై ఫ్రెండ్స్ లిసన్, బిఫోర్ యు డై, అది ఈరోజు అవుతుందా, 30 సంవత్సరాల తర్వాత అవుతుందా, 50 సంవత్సరాల తర్వాత అవుతుందా, ఈజ్ ఇమ్మెటీరియల్. నువ్వు చచ్చిపోకముందు నీ జీవితంలో దేవుడు నీకు ఇంకా ఆయుష్ను పొడిగించాడు అంటే ఒకటే ఒక కారణం చేత, అండ్ దట్ ఈస్ యూ మస్ట్ బి బార్న్ అగైన్. షాల్ వి ప్రే. తండ్రి, మీకు వందనాలు. మీ సువార్త ప్రకటింపబడినప్పుడు మీరిచ్చిన వాగ్దానం ప్రకారం మీ ఆత్మ చేత మా హృదయాల్లో ఒప్పింపు. మేము పాపులమని, మా కొరకు రక్షకుడు వచ్చాడని, ఆయన మా పక్షాన సిలువ మీద మా కొరకు తన రక్తాన్ని మా పాపములను క్షమించడం కొరకు, మా పాపాలని తుడిచిపెట్టడం కొరకు పరిశుద్ధుడై పాపము లేనివాడిగా ఉండి మా పాపాన్ని సిలువ మీద మీరు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మోసి మరణించి తిరిగి 3వ దినాన లెగిచాడు అనేటువంటి ఈ సువార్తను మీ ఆత్మచేత మా హృదయంలో ఒప్పింపు కలుగజేసే విధంగా మీరు కార్యం చేస్తారని మేము నమ్ముతున్నాము. ఎవరైతే ఈరోజు ప్రభా సువార్తను విన్నారో ఇది పెడ చెవిన పెట్టకోకుండా క్రీస్తును అంగీకరించడానికి మారు మనస్సును, పశ్చాత్తాపమును వారిలో కలుగజేయండి. క్రీస్తు పైన విశ్వాసమును పరిశుద్ధాత్మదేవ వారిలో కలుగజేయండి. సువార్త వెలుగులోనికి, మరణం నుంచి జీవానికి, చీకటి నుంచి వెలుగులోనికి రావటానికి సువార్త మిరకల్ని మీరు చేయమని అడుగుచు యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.